నువ్వు చూసే ఇంగ్లీష్ మూవీలన్నీ రూమ్లోనే ఉంటాయి. నేను చూసే ఇంగ్లీష్ మూవీస్ అన్నీ మనమ్మ అడ్వెంచర్గా ఉంటాయి. మూసుకొని కూర్చోలా మళ్ళా చేస్తే దొంగతనం ఎట్ట కొడితే కుమ్మసారం కొట్టలేదు బాగా సెట్ అవుతుంది. చేతులు ఇట్లా కలిపేది మాకేం అవసరం లేదు. నువ్వు కావాలంటే ఎవరి చేతులను కలుపుకొని బిస్కు క్యాలిక్యులేషన్ నీకు రే శివ కూర్చుందిరా చెప్తా. చూస్తాను వాళ్ళు గట్టిగా మాట్లాడద్దు. కూర్చో చెప్తా. నువ్వు మాతో చేతులు కలుపుతావా చేతులు కలుపుతావా అంటే నీ లైఫ్ సెట్ అవుతుంది. చేతులు ఇట్లా కలిపేది మాకేం అవసరం లేదు. నువ్వు కావాలంటే ఎవరి చేతులను కలుపుకొని బిస్కు సెట్ అవుతుంది. చేతులు ఇట్లా కలిపేది మాకేం అవసరం లేదు. నువ్వు కావాలంటే ఎవరి చేతులను కలుపుకొని బిస్సుకో. అది కాదు మ్యాటర్. ఇక్కడ డబ్బులు సంపాదించే మ్యాటర్. నేను వేరే వాడు ప్లాన్ వేసినాం. ఇదేంది లేదు చెప్పు. ఉంటావా? ఏదో ప్లాన్, లైఫ్ సెటిల్ ప్లాన్. లైఫ్ సెటిల్ అంటే ఉంటావా? నేను 10,000 వాడు 10,000 ఖర్చు పెట్టుకుంటాను. నువ్వు 10,000 ఖర్చు పెట్టుకుంటావని చెప్పు. దిమ్మ తిరిగే స్కెచ్ నీకు ఏ తీరులో ఉంటుందంటే నువ్వు లైఫ్లో ఒక్కసారన్నా నేను సినిమాలు చూస్తుంటా చూడు, ట్రైన్ చేజింగ్లు ఆ టైప్ ఇంగ్లీష్ మూవీ, ఆ టైప్. నువ్వు చూసే ఇంగ్లీష్ మూవీలన్నీ రూమ్లోనే ఉంటాయి. నేను చూసే ఇంగ్లీష్ మూవీస్ అన్నీ మనమ్మ అడ్వెంచర్గా ఉంటాయి. నువ్వు చూసే ఇంగ్లీష్ మూవీలన్నీ రూమ్లోనే ఉంటాయి. నేను చూసే ఇంగ్లీష్ మూవీస్ అన్నీ మనమ్మ అడ్వెంచర్గా ఉంటాయి. అట్లా నువ్వు మళ్ళీ ఇంగ్లీష్ మూవీస్ అంటే నీది అనుకునేవు. నేనేమనుకోను. అదే అందుకు నువ్వు ఇస్తావా 10,000? సరే మళ్ళా ఏది మళ్ళా ఏం చెప్పు, నాకేం డబ్బులు తీసుకొని ఆడ శివగాని బ్యాగ్లో 10,000 ఉంటుంది, తీసుకోరా. బీరువా వెనకల ఆడ బీరువా వెనకాల 10,000 ఉంటుంది చెడు. ఆ ఇంటికాడ, పాతింటికాడ. తీసుకో చెప్తా. వాడు చేసుకుంటాడు. ఇప్పుడు నీకు మ్యాటర్ చెప్తాడు. మనం సినిమాలో చూసినట్లు రన్నింగ్ ట్రైన్కి వేస్తాను స్కెచ్. అర్థమైందా? చేజింగ్ నేను వేస్తాను ప్లాన్. నేను వాడు ప్లాన్ వేసినావు. నువ్వు యాడ్ అవుతున్నావు అంటే నువ్వు యాడ్ అవ్వదు. 3 మంది ట్రైన్కి. ట్రైన్ 3? సరే ట్రైన్కి ఎట్లా అని చెప్తా కదా. నేను ఊరికే ఉన్నాను కదా. నేను చెప్పింది నువ్వు మైండ్లో పెట్టుకొని ఫాలోగా. అంతేలే. ఫ్యూచర్ ఇంకా మంది మారిపోతాయి కదా. మారిపోవడం నువ్వు షాక్ అవుతావు చూడు. నువ్వు మళ్ళీ ఎవరు చెప్పొద్దు. నువ్వు మేమిద్దరమే కాదు, వీడు కూడా యాడ్ అవుతానులే. వీడిని కూడా యాడ్ చేసుకుంటాను ఆ ట్రైన్ దానికి. నా పేరు చెప్పొద్దు నా బయటికి. ఎవరు నమ్ముడు? ఎవరితోనద్దు ముగ్గురని. నా పేరు చెప్పొద్దు నా బయటికి. ఎవరు నమ్ముడు? ఎవరితోనద్దు ముగ్గురని. ముగ్గురని ఎవరితోనద్దు. ఇద్దరు కాదు ముగ్గురు. ఇంకేంపా మైండ్ నా పేరు రాకూడదు. బాగా గుర్తుపెట్టుకో. నేను, వాడు, నువ్వు. ఓకేనా? ఓకే. ఇది ట్రైన్. ఇది ప్లేస్ మనం. ఓకేనా? నేను వచ్చేసి ట్రైన్ వచ్చిందా లేదా నేను చూస్తావా? లేకపోతే నువ్వు ట్రైన్ వద్దులే. నువ్వు నీకు అర్థం కాదులే. ఒకరికొరు పరిచయాలు ఉండకూడదు. పరిచయాలు లేకుండా మొత్తం చేసేసుకుంటూ పోలా. మళ్ళా ఎవరు వీళ్ళెవరు వాళ్ళెవరు హాయ్ షేక్ హ్యాండ్ టీ తాదాంపై ఇవన్నీ ఉండకూడదు. చేసినామా వాడికి లైఫ్ సెటిల్ అయిపోయిందా, దిక్కులు 3 పక్కల 3 వెళ్ళిపోలా. ముందు చెప్తాను చూడు, 10,000 ఇచ్చినట్లు కాదు. ఆడొచ్చిన ఏదైనా ట్రైన్ లో ఉండే సంపద మొత్తం మనం ఏదైనా మీద అయితే వస్తువు మీద స్కెచ్ చేసినామో అది 3 భాగాల కింద వస్తుంది. 3 ఏ దేశాలకు వెళ్ళిపోయి బతుక్కుంటారో మీ ఇష్టం. నువ్వు కొత్తగా యాడ్ అవుతున్నావు కాబట్టి నువ్వు ఈ అడ్వెంచర్ లో పెద్ద పీకలేవు. అది నాకు తెలుసు. అందుకు నువ్వు ట్రైన్ వస్తాను లేదు చూడు చాలు. నువ్వు కొత్తగా యాడ్ అవుతున్నావు కాబట్టి నువ్వు ఈ అడ్వెంచర్ లో పెద్ద పీకలేవు. అది నాకు తెలుసు. అందుకు నువ్వు ట్రైన్ వస్తాను లేదు చూడు చాలు. వీడొచ్చేసి ఈడ టనల్లేకి అంటే గవిలేకి దూరుతాడు. వీడు ట్రైన్ గవిలేకి దూరినాడు. వీడు టార్చ్ లైట్ లోపల నుంచి వేస్తాడు. ఇదే అంటాను నేను. ఈ పక్క బ్రిడ్జి కాడ బాంబు పెడతాను. నువ్వు కొత్త రంగా నువ్వు అడ్వెంచర్ చేయలేవు. చేస్తానా? తేడా కొట్టిందంటే మళ్ళీ ఈ ముగ్గురు విరుక్కుంటావు. నువ్వు చేస్తావా? చేస్తా.
వీడు టార్చ్ లైట్ దాని లోపల నుంచి చేసినప్పుడు నువ్వు బాంబు కట్టి టయాన్ని పేల్చల్లా. నేను ఇటు నుంచి ట్రైన్ వస్తుందా లేదా అని మావి టైం టు టైం జరుగుతాయి. ఫైనల్ లో నువ్వు బాంబు కట్టి పేలుస్తావా లేదా ట్రైన్ ఆపుతావా లేదా అనేది మెయిన్ ఈడ. అర్థమైందా? అది కష్టమంతా నాదే కదా. కష్టమంతా నీదే అని చెప్పి మళ్ళీ క్రెడిట్ అంతా డబ్బుల్లో లేదు. 3 వాటాలు అంటే 3 వాటాలే. అర్థమైందా? కష్టమంతా నాదే కదా. కష్టమంతా నీదే అని చెప్పి మళ్ళీ క్రెడిట్ అంతా డబ్బుల్లో లేదు. 3 వాటాలు అంటే 3 వాటాలే. అర్థమైందా? ట్రైన్ వచ్చే స్పీడ్కి, టనల్లో దూరే స్పీడ్కి నువ్వు లైట్ సరిగ్గా ఏమని చెప్పినామని ఈడ టైమింగ్ చెప్తా. ట్రైన్ వచ్చే స్పీడ్కి 1 × 25/6 అంటే ట్రైన్ ఈ పాయింట్ నుంచి టనల్కి వచ్చేకి 6 minutes పడుతుంది. ఈ 6 minutes నుంచి నీ బ్రిడ్జ్కి వచ్చేకి ట్రయాంగిల్ షేప్లో రెక్టాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని 60, 60, 180 స్క్వేర్ 2 × x2 x2 - 2x2 + 1x2 క్యాలిక్యులేషన్ నీకు క్యాలిక్యులేషన్ నీకు ఎన్టీఆర్ సినిమాలో చూడలేదా ఎట్లేస్తాడు నువ్వు అంచనా అప్పుడే ఏ స్పీడ్తో పోతుంది ఏం కథ అనేది. ఇప్పుడు 1x 2x 2x a + b b² a² - 2ab + b². ఈడెంత టైం పడుతుంది? నీ 3 నిమిషాలు టైమే పడుతుంది. ఈడ 6 నిమిషాలు. 6, 3, 12 నిమిషాలు. 6, 3, 12 నిమిషాలు. 12 నిమిషాలు అంటే నేను ఈడుండేవాడిని. నేను ఇప్పుడు బ్లూ వైర్ పెట్టాలా అట్లా రెడ్ వైర్ పెట్టాలి పేలికి? నీ ఎర్రది గ్రీన్ది రెండు ఇస్తారు. నువ్వు ఎర్రదైనా పీల్చు, గ్రీన్దైనా పీల్చు. ఇది పీల్చిన తర్వాత ఈడ బండి అయిపోతుంది. అర్థమైందా? బండి అయిపోయే మూమెంట్లో ఇది పేల్చితే బండి ఎట్లా నువ్వు పేల్చేది ఆడ పటాకంట బాంబు పేల్చేది నువ్వు ఈడ కదా బ్రిడ్జి. అది పేలిన సౌండ్కి ఏందో పేలిందని చెప్పి బండి ఆపుతాడు. ఈ నుంచి 128 km/295 / 4 9.26 + 128. వీడు వచ్చే 1.5 నిమిషం పడుతుంది నీ దగ్గరికి. నువ్వు అంత లోపల దాక్కో, వాడు వస్తాడు. నేను ఈ నుంచి ఇడికి రావడానికి 278 - 128 + /29x 5x 4x 8x - 2b 6ab 7. మనకు అంచనా కట్టుండాలి. టైం మిస్ కాదు. నాకు వచ్చే 3 నిమిషాలు పడుతుంది. మనంతా కలిసి ఎంతసేపు పడుతుంది? ప్లాన్ జరిగేటప్పుడు ట్రైన్ ఆగేటప్పుడు కాదు. ట్రైన్ ఆగినాక ముగ్గురు కలుస్తాం. ట్రైన్ ఆగే ముందు ముగ్గురు 3 వైపులు ఉంటాం. ఆ 4.5 నిమిషాలకి ఇటు కలిసిన వెంటనే 4 అటాక్ చేస్తాం ట్రైన్కి. ట్రైన్ అటాక్ చేసి డ్రైవర్ ఉండలే అది నువ్వు అందుకే ఇంత నువ్వు వెనకలుండు. డ్రైవర్ ఉండలే అది నువ్వు అందుకే ఇంత నువ్వు వెనకలుండు. నువ్వు ఆడ 4 ఎవరున్నారంటే ఇంకా డ్రైవర్ ఉన్నారని మర్చిపోయినావు అంటే మనం అవుట్. మానవుడు ఎందుకు అవుతాడు? వాంతోనే వస్తూ ఉండేది వీక్కునే మనం. ఈడ డ్రైవర్ని అట్లా ఇట్లా ముగ్గురం ఆ వస్తువుని తీసుకొని ఊరి బయట 75 కిలోమీటర్ల ఈ పక్కకు వచ్చి మీటింగ్లో ఈడ కలుస్తాం. ఈడ మన సెటిల్మెంట్ జరుగుతుంది. ఇంకా అక్కడ నుంచి నీ మొగం నేను చూడకూడదు, నా మొగం వాడు చూడకూడదు. ఎవరు ఒకరికొకరు మొగాలు చూసుకునేది ఏం లేదు. మొత్తం డివైడ్ అయిపోతాం. ఇట్లా తీసుకున్న వస్తువు ఆ వస్తువు ముగ్గురులో ఎవరెవరు కొనుక్కోవాలా? ఎవరు కొనుక్కోవాలా? లాభం వచ్చేది వానికి. నేను కొనుక్కుంటా. మళ్ళీ నువ్వే కొనుక్కో. ఈ వస్తువు అనేది నీకు వచ్చేస్తుంది. మా మీద డివైడ్ అయిపోతావు. ఆ వస్తువుతో నువ్వేమని చేసుకోవచ్చు. అది ఎంత ఈ వస్తువు ఎంత మినిమం ఏం లేదు. వాడు నాకు తెలిసి వాడు ఆడ పనిచేసే వీళ్ళోడు ఎంత చెప్పినాడంటే ఏది కోర్సు అంటే నువ్వు కోర్సు చేసి ఏడ మైత్రివనంలో కోర్సు చేసో ఏడ నువ్వు మళ్ళీ బ్యాంక్ కోర్సు చేసి వస్తావాడికి. అంటే నువ్వు కోర్సు చేసి ఏడ మైత్రివనంలో కోర్సు చేసో ఏడ నువ్వు మళ్ళీ బ్యాంక్ కోర్సు చేసి వస్తావాడికి. నువ్వు కోర్సు చేసి వచ్చే ట్రైన్ ఆగదు. నువ్వు డైరెక్ట్ రాల్సినదే. నువ్వు చదివే అవసరం లేదు దొంగతనానికి. నువ్వు కోర్సు చేస్తా, నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుతా లేదా కలెక్టర్ అవుతా అంటే నువ్వు తీసేయి. నేను పక్క తీసి మెద్దం చేసుకుంటాను. కోర్స్ అంటే నేను చదివేది కాదు. కోర్టులు అంటావా? కోర్టు బొంగ డ్రైవర్తో ఇంటికుంటాయి కోర్టులు. ఆ యప్ప 3,000 రూపాయలు కొత్త మొబైల్ కొన్నాడు. ఆ మొబైల్ లేపుతాను. ఆ మొబైల్ లేపేసి ఆ మొబైలే దాని 50,000కి. ఆ యప్ప 3,000 రూపాయలు కొత్త మొబైల్ కొన్నాడు. ఆ మొబైల్ లేపుతాను.
ఆ మొబైల్ లేపేసి ఆ మొబైలే నాకు ఎందుకు బీపీ తెప్పిస్తావో నేను హాలీవుడ్ రేంజ్ లో స్కెచ్ చేసి నీకు $3000 కొనేదానికి అమ్మ స్కెచ్ చేసి ఇట్లుండు ఈడు బాంబే పోతున్నా ఈ బాంబే పిలుస్తావు ఈ లైట్ 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 ఎందుకు చెప్తా అన్నిటి చెప్తా లైట్ ఎందుకు వేసిన అంటే ఆ టన్నల్ ట్రైన్ పోయేటప్పుడు ఆ లైట్ లేదు ట్రైన్ కి నువ్వు ట్రైన్ అంటే ఏ ట్రైన్ అనుకుంటున్నావు పార్క్ లో తిరిగే ట్రైన్ దాని లైట్ లేదు కాబట్టి నువ్వు లైట్ నువ్వు ట్రైన్ అంటే ఏ ట్రైన్ అనుకుంటున్నావు పార్క్ లో తిరిగే ట్రైన్ దాని లైట్ లేదు కాబట్టి నువ్వు లైట్ ఎత్తావు ఈడ నువ్వు బాంబేలు చేదంటే భారీ డైనమైట్ కాదు నీకేం చెప్పినా ఎర్రదొట్టు ఉంటుంది గ్రీన్ కలర్ ఒకటి అవి లవంగ పట్టపాకులు చిన్నవి అవి పేలుస్తే నువ్వు చెప్పిన 3000 మొబైల్ కి వారమ్మ పెద్ద పెద్ద బాంబులు పెట్టి ఏకంగా లేపుతావు నువ్వు. నేను ఏదో జేమ్స్ బాండ్ లాగా ఏదో బ్రిటిష్ మాదిరి చెప్తే ఇంగ్లీష్ లో టైంలో ఊహించుకొని నమ్మ కారు దింపించుకొని నమ్మ పోలీసులు వెనకొస్తా అంటే జేమ్స్ బాండ్ అవసరంలే. మనం ఆల్రెడీ ఈ వర్క్ చేసేటప్పుడు జెమ్స్ నమ్ములుతూనే ఉంటాము. తలాగో ప్యాకెట్ ఇస్తా, ₹5 ప్యాకెట్ ముగ్గురుతో ఉంటాయి. వర్క్ చేసేటప్పుడు జెమ్స్ నమ్ములుతూనే ఉంటాము. తలాగో ప్యాకెట్ ఇస్తా, ₹5 ప్యాకెట్ ముగ్గురుతో ఉంటాయి. ఆ జెమ్స్ నమిలే లోపు మనం ఈ పాయింట్కి వచ్చేస్తాము. ఆ మొబైల్ నువ్వే కొనుక్కో, 50,000కి అమ్ముతాము. నీకు మళ్ళా కూడా తెలిదేమో 10,000 పెట్టి మళ్ళా 50,000 3,000 చెల్లి 50,000కి అమ్ముతానా? కొట్టమ్మడా లోపల బతారడా నీకే గానగరా నీకేమన్నా అవరా నీకేమన్నా నోరు మూసుకొని 10,000 ఆడ పెట్టు మడతారుగా. ఏం డ్రైవర్గా పాపం మొబైల్ వాడికి ఎంత కష్టం, ఎంత శ్రమించి చెమట ఓడ్చి నమ్మ దార పోసి నమ్మ ఎట్లా కట్టిస్తాంటే దాని కోసము పార్క్ దానికి ఏ చిల్లర బజార్ చిల్లర బజార్ చెట్టులు కావాలా లేదంటే మూసుకొని కూర్చోాలా. మళ్ళా చేస్తే దొంగతనం ఎట్ట కొడితే కుమ్మసారం కొట్టలేదు బారేలా చెట్టులు కావాలా లేదంటే మూసుకొని కూర్చోాలా. మళ్ళా చేస్తే దొంగతనం ఎట్ట కొడితే కుమ్మసారం కొట్టలేదు బారేలా. ఇప్పుడు పెద్ద పెద్ద చేస్తే పట్టుకుంటారు. ఇప్పుడు ఇది అనుకో పిచ్చినాకుడు 3,000కి ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత టైమింగ్ ఇంత క్యాలిక్యులేట్ చేసి 3 మంది వచ్చినారా, అయ్యో పాపం జలు. ఇంకోటి నువ్వు డ్రైవర్ 3,000 సెల్లు కొట్టేస్తానని బాధపడుతున్నావా? యాక్చువల్ దీంట్లో హాలీవుడ్ మూవీలో ఉన్నట్లు ట్విస్ట్ ఏం తెలుసా, దీంట్లో వాడు కూడా మనోడే. వాడు 3,000 సెల్లు కొట్టేసి నీకు 50,000 అమ్మి వానికి మళ్ళీ ₹20,000 సెల్లు కొనిస్తున్నాం. నాకో 10,000 లాభం, వీనికో 10,000 లాభం, నీకే ఎక్కువ లాభం. ట్విస్ట్ ఏం తెలుసా, దీంట్లో వాడు కూడా మనోడే. వాడు 3,000 సెల్లు కొట్టేసి నీకు 50,000 అమ్మి వానికి మళ్ళీ ₹20,000 సెల్లు కొనిస్తున్నాం. నాకో 10,000 లాభం, వీనికో 10,000 లాభం, నీకే ఎక్కువ లాభం. అది ఇంకా మంచి కార్యక్రమం చేస్తూ ఏ కొట్టమాడా మోసపోతాడు. నేను ఒకటి మోసపోతున్నా, మీరు బాగోవడం కోసం నేను యాడ్ చేసుకొని మోసపోతున్నా. 50,000 నాకే కదా బొక్క, 50,000 10,000 60,000 బొక్క పెట్టేస్తాడు ఎవరు. ఏమనుకుంటున్నా గురించి 2x డివైడెడ్ బై 1x 2ab మైనస్ 290 290 ప్లస్ 185. నీకే కదా ఇక్కడ బాంబు పెట్టిన దానికి ఎక్కువ టైం స్పెండ్ చేసినది. ఈ ముగ్గురు క్యారెక్టర్లో నీకే కదా మెయిన్ క్యారెక్టర్ ఇచ్చినది, ముందు నిలబెట్టేది నిన్నే కదా. నువ్వే కదా హాలీవుడ్ హీరో. ముందు పెట్టినోనికి వేస్తారు గుట్టము. నువ్వే కదా హాలీవుడ్ హీరో. ముందు పెట్టినోనికి వేస్తారు గుట్టము. నువ్వే కదా కొనుక్కుంటాను. ఎవరు అయిపోయి పరిస్థితి బాగాలేదు. 3,000 సెల్లు కొనుక్కోవడం ఎవరు 500 కడుతున్నారు. దాన్ని మేము 50,000కి అమ్ముతాను. ఇప్పుడు ఇంత పెద్ద స్కెచ్ ట్రైన్ అమ్మ 3 మనుషులు, బాంబులు, క్యాలిక్యులేషను, మళ్ళీ ఊరవతల 70 కిలోమీటర్ల ఆవకవి, మన కలసడాలు, 3 జెమ్స్ ప్యాకెట్లు, ఎంత ఖర్చుతో కూడుకునేది ఇది. అది మళ్ళీ దిక్కులు కోరి వెళ్ళిపోలా. చిల్లర చేస్తాను నువ్వు. ఏ చిల్లర పద్ధర్మమ్మడా నేను ఏదో అని ఊహించుకొని ఏదో అనుకుంటే పోయి దీంట్లో గిరికి చూస్తాను. ఎవని చిల్లర చేస్తాను నువ్వు. ఏ చిల్లర పద్ధర్మమ్మడా నేను ఏదో అని ఊహించుకొని ఏదో అనుకుంటే పోయి దీంట్లో గిరికి చూస్తాను. ఎవని చేస్తాను ఎవను అనుకోని డ్రాపా నా బొంగలు నామంగా నోరు మూసుకొని 10,000 ఇచ్చేసాయి. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. మేము ఆలోచించిన విధానం పక్కన ఎందుకు జాయిన్ చేసుకున్నా చెప్తాడు. వీడెవరు ఇది ఎవరు ఈడు ఇది ఎవరు? ఫస్ట్ లో నువ్వే. ఈడు లాస్ట్ లో ఉన్నా కూడా వీడే మెయిన్ టీమ్ లీడర్. ఈడు గీసిండేదే స్కెచ్ అంతా.
ఇప్పుడు వీడు ఏం చేస్తాడు హాలీవుడ్ సినిమాలో వీడు హీరో అనుకుంటాడు, బాంబు పేలుస్తాడు. కాదు, అసలు సిసలైన బాంబు పేల్చింది వీడు. అర్థమైందే? ముందర నిలబెట్టి ఈయన బాంబు లాగా దెంగైంది. అర్థమైందే? ముందర నిలబెట్టి ఈయన బాంబు లాగా దెంగైంది. ఇప్పుడు వీడున్నాడు, ఎవడు నువ్వు, నాకు సంబంధమే లేదు, నేను సంబంధమే లేదు, నేను వెళ్ళిపోతాను అనుకో. వీడొచ్చి వీనికి చెప్తాడు, నువ్వు పోయి కంప్లైంట్ ఇయ్యి, డ్రైవర్ ట్రైన్లో పోయి డ్రైవర్ సెల్లు కొట్టేయాలని ప్లాన్ వేసినామంటేనే వీని బొక్కలకి తీసిపోతాను. ఏంటంటే బయట కనపడేది బాంబు పెట్టిన మెయిన్ లీడర్ వీడే కదా. అది ఇప్పుడు నువ్వు సెల్లు 50,000 కొనుక్కుంటావా లేక 10,000 ఇడిచిపెట్టుకుంటావా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. ఎట్లా తిరిగి గూటం పెట్టేసి హాలీవుడ్ సినిమాలో నీకు యాక్షన్ సీక్వెల్స్ ఇవన్నీ అంత ఆశామాషిగా ఉండవు, చాలా పకడ్బందీగా ఉంటాయి, ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉంటాయి. ఎవడు మన ఎవడు తేడా ఎవడు ఎట్లా వాడు అనేది క్యాచ్ చేయాల. ముందర పంపిస్తున్నారని లీడర్ అనుకోకూడదు, వాని వెనకలు గురి పెట్టినారని అర్థము. వెనకలు వస్తున్నాడు కదా వీడు వేసిగాడు అనుకోకూడదు, వెనకల నుంచి వీడే నడుపుతున్నాడు అనుకోవాలా. చాలా తెలివంతులు ఉండాలా దీంట్లో. ఇది మ్యాటరు. ఇంత ఉంది. ఇప్పుడేమి నువ్వు సెల్లు కొంటావా కొనవా? నీకు తెలిసేదో ఈ ట్రైన్ స్కెచ్లో ఆల్రెడీ ఈ దీంట్లో 5 మందితో 50,000 లాగినాం. ప్రతి ఒక్కరు నీ మొబైల్ కొను 10,000 పోతే బేలని పోతాను. నువ్వు తెలివైనంతుడు కాబట్టి నేను కొంటా అంటావు. ఈ ట్రైన్ స్కెచ్లో ఆల్రెడీ ఈ దీంట్లో 5 మందితో 50,000 లాగినాం. ప్రతి ఒక్కరు నీ మొబైల్ కొను 10,000 పోతే బేలని పోతాను. నువ్వు తెలివైనంతుడు కాబట్టి నేను కొంటా అంటావు. ఇంకోటి నువ్వు ఆ తెగిచ్చి కొన్నా కూడా ఈ దొంగతనం చేసేటప్పుడు కూడా పట్టించేస్తాము. ఇది కూడా అందుకు 10,000తో డ్రాప్ అవుతావా లేకపోతే నువ్వు ఏమన్నా ముందుకి మాతో పాటు పాల్గొంటావా? జీతం పోతా మొత్తం అంతా ఎవడైనా కదా. ఏమే ఇప్పుడు నువ్వు ఆడతావా డ్రాప్ మాత్రం దాంట్లో తీసుకొని చావు ఎట్లా కొట్ల 10,000 ఇడిచిపెట్టుకుంటావా? ఎట్లా ఇంకేం చేయాలి మళ్ళా? ఒక్కడు రాడు చూడు మంచి ప్లాన్ కొద్దిగా చెప్పాలేమన్నా ఏం చెప్పాలా? ఇలాగే ప్రతి వచ్చినోడల్లా నేనే బాంబు పేలుస్తాను బాంబు వాడే పెట్టుకుంటున్నాడు. ఇలాగే ప్రతి వచ్చినోడల్లా నేనే బాంబు పేలుస్తాను బాంబు వాడే పెట్టుకుంటున్నాడు. మూసుకొని మేము స్టార్టింగ్ చెప్తాం వెనకలు ఉండరా అని ఆయన అని. నువ్వు చూడు ఉసురు కొట్టుకొని పోతాను. నా 10,000 తీసుకుంటాను. ఈ 10,000తోనే అయిపో డ్రైవర్కి 10,000 అయిపోకే సాయం. మొబైల్ కొట్టేస్తాండి. అయిపోయింది మాది. మూడు డబ్బులు తీసుకొని వచ్చి ఒక అట్టపెట్టి తీసుకొని అయిపోయింది. సినిమా చూపించేస్తే కదా మంచి. 3 డబ్బులు తీసుకొని వచ్చి ఒక అట్టపెట్టి తీసుకొని అయిపోయింది. సినిమా చూపించేస్తే కదా మంచి. మామూలుగా ఉండదు మనతో సినిమాలు ఇట్లాంటి హాలీవుడ్ రేంజ్ ఉసురు కొట్టుకొని మొత్తం ఉసురు హాలీవుడ్ వాళ్ళు కొట్టుకోరు. ఇప్పటికి మన తెలుగు వాళ్ళే కొట్టుకునేది ఉసురులు. ఇవన్నీ హాలీవుడ్ వాళ్ళు ఉసురులు లేవు. నీ విషయం బయట చెప్పావు ఏమే చెప్పండి. అదే చెప్పి చూడు నీకేం దిద్దావు. ఇది మంది ప్లానింగ్ బోర్డు అప్పక పెట్టిండు. మళ్ళీ ఏదైనా కొత్త ప్లాన్ వచ్చినట్టు చెప్తా. ఊరికే పోయింది నువ్వే బాంబు వేసింది. Yeah.